ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 12వ నెల మరి 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం బెత్లెహేము ఎఫ్రాత యోదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. మీకా గ్రంథము 5:2 మరి దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి బెత్లెహేములో ఆయన పుడతాడని, అలాగే యోధా గోత్రకులో నుండి ఆయన వస్తాడని, అంతేకాకుండా మరి ఇశ్రాయేలును ఏలబోవాడు మరి నీలో నుండి వచ్చుతున్నాడని మీకా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. నిజమే, ఎన్నో సంవత్సరాలుగా దేవుడు ప్రవచిస్తూ మరి తన భక్తుల ద్వారా తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తారని, మరి వచ్చి సర్వమానవులందరి కొరకు ఆయన మరి స్వార్థ ప్రకటించి మరి కలవరసుల్లో ప్రాణం పెట్టి గొప్ప తండ్రిగా ఉంటా ఉన్నాడని మరి ప్రవక్తల ద్వారా మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి ఆయన అన్న పనిని లేకపోతే వాగ్దాన ప్రకారంగా అని లోకానికి దీనుడిగా రావటం, మరి దీనుల కుటుంబంలోని అని జన్మించటం, మరి మానవులందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడినటువంటి దేవుడండి. కాబట్టి ఆ గొప్ప దేవుని మరలా ఈ 2025 సంవత్సరం జరిగినటువంటి సంఘటన మళ్ళీ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ సందడిలో మరి ఈ నెలంతా కూడా ఈ క్రిస్మస్ ఆ సందడిలోనే మరి ఆయన పుట్టుక గురించి మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోలేదు, నమ్ముకోండి. మరి మారు మనసు పొందండి, భక్తిని తీసుకోండి. మరి మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకుని నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపయేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాను. నాయన దేవతని ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. నాయకుల అధికారులు మంచి వంతురంపండి. దేవతని ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతురంపండి. సరిహద్దుల సైనికులు మంచి వంతురంపండి. యవనస్తులందరినీ కూడా ప్రభు చెడు వ్యసనం నుంచి రక్షించుకొని మన ప్రాదేశమానికి వందాలు. ప్రభా చదువుకునే బిడ్డలు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతురంపండి. మా దేశ పాడి పంటంతా మీరు దీవించండి. హాస్పిటల్ రోజు స్వస్థపరిచిన జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవరక్షణ లేని వారు రక్షణ తెచ్చింది, మారు మనసు లేని వారు మారు మంది తెచ్చింది. తనకి స్తోత్రాలు ప్రభు. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. అదేవిధంగా నేను ప్రభా గర్భం ఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భించే సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. తనకి స్తోత్రాలు ప్రభు. దేవాతని ప్రభా యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి ఎంతోమంది చదువుకున్నారు, చదువుకునే బిడ్డలకి తండ్రి ప్రభా మరి నేను ఉద్యోగాల మీద దయచేయమని ప్రాసునికి స్తోత్రాలు ప్రభా. నేను ఉద్యోగస్తులు కూడా తండ్రి రాకపోకలు మీరు తోడు నడిపించింది తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి నేను ప్రతి సేవకుల కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి, సంఘం పరిచయం మీరు ఆశ్రయించండి తండ్రి. నెలంతా కూడా ఎక్కడో చోట క్రిస్మస్ హాల్ జరుగుతుండగా మహిమకరం జరిగించుకోండి. రక్షణ లేని వారు రక్షణ తెచ్చేయండి. మారు మనసు లేని వారు మారు మంది తెచ్చేయండి. ప్రభా ఇగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నమస్కారం తండ్రి. ఆమేన్, ఆమేన్.